కాసేపట్లో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. షర్మిలకు ఏపీ సారథ్యం అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ లో చేరుతున్న షర్మిలకు ఆంధ్ర పీసీసీ పగ్గాలు అప్పగించేందుకే రాహుల్ మొగ్గు చూపిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో రాష్ట్ర నేతలతో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ, ఖర్గే ప్రత్యేకంగా షర్మిల ప్రస్తావన తీసుకొచ్చారు. రాష్ట్రానికి చెందిన 2 మాజీ ఎంపీలు తప్ప ఆమె రాకను అందరూ స్వాగతించారు. కాసేపట్లో కాంగ్రెస్ లో చేరబోతున్నారు షర్మిల. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారు. తర్వాత ఎటువంటి పదవి ఇస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక మరిన్ని వివరాలు మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. విజయ చంద్రిక, మరి కాసేపట్లో వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ కార్యాలయానికి రాబోతున్నారు. కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చిన అనంతరం ఆమె 10:30కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే ఆమెకు సంబంధించిన అనుచరులంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇప్పటికే షర్మిల కాంగ్రెస్కి రావాలి. షర్మిల వెంట నడిచే నేతలంతా కూడా ఉదయం నుంచే ఏఐసీసీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. దాదాపు షర్మిల వెంట నిన్న రాత్రి 30 మందికి పైగా కూడా నేతలంతా కూడా షర్మిల వెంట వచ్చారు. నిన్న రాత్రి షర్మిల ఢిల్లీ చేరుకుంది. మరికొద్దిసేపట్లో ఆమె ఏఐసీసీ కార్యాలయానికి రాబోతుంది. ఇప్పటికే ఏపీపీసీసీ చీఫ్ సంబంధించి రుద్రరాజు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర పద్మ కావచ్చు, మరికొంతమంది నేతలంతా కూడా కాంగ్రెస్ కార్యాలయం చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఇక్కడికి వైఎస్ షర్మిల రాబోతున్నారు. ప్రధానంగా ఆమెకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ పదవి ఇస్తారన్నదే మొదటి నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. ఆ మేరకే అధిష్టానం కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, 2 పొలిటికల్ పార్టీల మధ్య 3వ పార్టీగా కాంగ్రెస్ పార్టీ గత పూర్వాన్ని ఉనికి తీసుకునేందుకు ముందుకు వెళ్లేందుకు అనేక అడుగులు వేస్తున్నది. అందులో భాగంగానే వైఎస్ఆర్ యొక్క తనయురాలైన వైఎస్ షర్మిలను జాయిన్ చేసుకుంటే పార్టీలో మరింత పూర్వవైభవం రాబోతుంది అనేది కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన దృష్టి పెట్టింది. అందులో భాగంగానే వైఎస్ షర్మిల పార్టీలోకి రావాల్సిందే ఇప్పటికే ఆహ్వానం పంపారు. అందులో భాగంగానే షర్మిలను ఈరోజు కాంగ్రెస్లో చేరబోతుంది. ఆమె పార్టీ విలీనం కూడా చేయబోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ పీసీసీ పదవి అయితేనే సరైన పదవిగా ప్రస్తుతానికి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. షర్మిలను ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్గా చేసి రాష్ట్ర ప్రజల్లోకి వదిలితే ఖచ్చితంగా ఆమె ద్వారా యాత్రలు, అదేవిధంగా అనేక జిల్లాలను కూడా తిప్పి కాంగ్రెస్కు తిరిగి పూర్వయం తీసుకురావాలనేది కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో కనీసం ఓట్ షేరింగ్ అయినా పెంచుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. అందులో భాగంగానే షర్మిలను పార్టీలోకి జాయిన్ చేసుకోబోతున్నారు. మొదట ఏఐసీసీలో కీలక పదవి ఇస్తారన్నారు. తర్వాతకి సిడబ్ల్యూసీలోనే ఆమెకు ఒక కీలకమైన పదవి ఇస్తారనేది కూడా అనేక చర్చలు జరిగాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న పార్టీ యొక్క స్థితిగతి చూస్తే ఖచ్చితంగా ఈ సందర్భంలో ఆమెకు పీసీసీ పదవి సరైనదిగా అధిష్టానమే భావిస్తుంది అనేది కూడా తెలుస్తుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో జరిగిన సమావేశంలో కూడా రాష్ట్ర నేతలందరూ కూడా షర్మిల పార్టీలోకి వస్తే ఎలా ఉంటుంది, ఆమె పార్టీలోకి వస్తే మీరు ఎలా స్వాగతిస్తారన్న అంశాన్ని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే చెప్పిన సందర్భంలో కూడా నేతలంతా కూడా ఒకరిద్దరు మినహా నేతలు తప్ప మిగతా వారంతా కూడా షర్మిల రాకను ఆహ్వానించారు. ఆమె వస్తే పార్టీలో బాగుంటుందనేది కూడా నేతలు తమ అభిప్రాయాన్ని రాహుల్ గాంధీ ముందే స్వయంగా చెప్పడంతో ఇక ఆమె రాకకు పూర్తిగా కూడా ఓకే అయినట్టు తెలుస్తుంది. అయితే అందులో భాగంగానే షర్మిల ఈరోజు తేదీ ఖరారు చేసుకుంది. 10:30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున అధ్యక్షతన ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది. రాష్ట్రంలో ఇక ఎలాంటి బాధ్యతలు ఇస్తారు, పీసీసీ పదవితో పాటు ఆమెను ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి కాంగ్రెస్ వాడుకుంటుందనే అంశాన్ని ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. మరికొద్దిసేపట్లో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాతకి ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల కారణాలేంటి, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉండే వాళ్ళకి సంబంధం రాజశేఖర రెడ్డి ఉన్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ ఏ స్థాయిలో ఉంది, ప్రస్తుతం
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాతకి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా ఎప్పటికప్పుడు కూడా ఏఐసిసి కొంత అంచనా వేసుకుంటుంది. అందులో భాగంగానే షర్మిల వస్తే బాగుంటుంది, తిరిగి కొంత ఆ పార్టీలో మార్పులు తీసుకురావచ్చు అనే ఆలోచన ఏఐసిసి అధిష్టానం దృష్టి సారించింది. ప్రధానంగా ఈ అంశాన్ని మొదటి నుంచి కూడా మల్లికార్జున ఖర్గే కావచ్చు, అదేవిధంగా రాహుల్ గాంధీ కావచ్చు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కావచ్చు, ఈ ముగ్గురు నేతలతో కూడా పరిశీలిస్తున్నారు. అందులో భాగంగానే షర్మిల రావాలి, కాంగ్రెస్లో చేరాలి అనే అంశాన్ని కూడా పూర్తిగా ఆ నేతలే ఏపీ నేతల దృష్టికి తీసుకెళ్లిన సందర్భం. ఖచ్చితంగా షర్మిల రాకతో కాంగ్రెస్కు కొంత లాభం చేకూరుతుందనేది కూడా ఏఐసిసి అంచనా వేస్తున్న నేపథ్యం. అందులో భాగంగానే ఆమె రాకను కూడా స్వాగతించారు. ఈరోజు తేదీని ఖరారు చేశారు. 10:30 గంటలకు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో షర్మిల జాయిన్ కాబోతున్నారు. వైఎస్ఆర్టీపీ పార్టీని సైతం కూడా ఆమె ఈరోజే విలీనం చేయబోతున్నారు. బ్రదర్ అనిల్ కుమార్ కూడా నిన్న రాత్రే ఆమెతో పాటు ఢిల్లీ వచ్చారు. సుమారు 30 మందికి పైగా నేతలంతా వచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాంగ్రెస్లో కీలక నేతలు కావచ్చు, రాజశేఖర రెడ్డికి అతి దగ్గరగా ఉన్న నేతలు కావచ్చు, వారంతా కూడా ఒక్కొక్కరిగా ఏఐసిసి కార్యాలయం చేరుకుంటున్నారు. షర్మిలకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ఖచ్చితంగా షర్మిల అవసరం కాంగ్రెస్కు ఉంది. గతంలో వైఎస్ఆర్సీపీకి ఏ విధంగా ఆమె కష్టపడేది, రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేసింది, జగన్ లేని సందర్భంలో కూడా పార్టీలో అన్ని తానే చూసుకుంది. అట్లాంటి నాయకురాలు ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి యొక్క తనయురాలు వస్తే ఎంతో లబ్ధి చేకూరుతుంది, కాంగ్రెస్ పార్టీకి గత వైభవం వస్తుందనేది కూడా ఏఐసిసి అంచనా వేస్తున్న నేపథ్యం. అందులో భాగంగానే షర్మిలను పార్టీలోకి తీసుకోబోతున్నారు. షర్మిల కావచ్చు, రాజశేఖర రెడ్డి యొక్క చరిష్మా కావచ్చు, ఈ అంశాన్ని ముందుకు పెట్టుకుని కాంగ్రెస్ రాష్ట్రంలో ముందుకు వెళ్లే ఆలోచన చేస్తుంది. ఖచ్చితంగా ఆమెకు ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ పదవే వస్తుందనేది కూడా నేతలంతా కూడా చెప్తున్నారు. ఇటీవల ఏపీ నేతలతో సమావేశం నిర్వహించిన సందర్భంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆమె రాకని స్వాగతించారు. చాలామంది నేతలు బయటకు వచ్చిన సందర్భంలో మాట్లాడితే కూడా షర్మిల పార్టీలో జాయిన్ కాబోతున్నారు అనేది కూడా మొదట ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కాంగ్రెస్ నేతలే చెప్పడం, కూడా వారంతా కూడా తాము స్వాగతిస్తున్నామని చెప్పడం కూడా కొంత మంచి పరిణామాలు చోటు చేసుకున్నామని చెప్పాలి. ఈ 2 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో షర్మిల ఇడుపులపై వెళ్ళడం కావచ్చు, నిన్న జగన్మోహన్ రెడ్డిని కలవడం కావచ్చు, నిన్న రాత్రే ఆమె ఢిల్లీ రావడం కావచ్చు, ఎన్ని అంశాలు చూస్తుంటే ఖచ్చితంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. నాటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి నేరుగా ఇతర కొత్త పార్టీని పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి అదే కుటుంబానికి చెందిన వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన షర్మిలను తిరిగి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకునేందుకు ఇప్పటికే కార్యాచరణ రూపొందించారు. ఆమె ద్వారానే రాష్ట్రంలోకి మరోసారి ఎంట్రీ ఇవ్వాలనేది కూడా కాంగ్రెస్ చూసింది. గత 10 ఏళ్ల నుంచి కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏ విధంగా ఉంది అంచనా వేస్తున్నారు ఏఐసిసి అగ్రనేతలంతా కూడా. ఇటీవల జరిగిన సమావేశంలో కూడా రాహుల్ గాంధీ ప్రధానంగా నేతలకు చెప్పింది ఓటు పర్సంటేజ్ ఖచ్చితంగా పెరగాలి. గత 10 ఏళ్లలో ఏ ప్రభుత్వాలు ఏం చేశాయి, గత 5 ఏళ్ల నుంచి వైఎస్ఆర్సీపీ ఏం చేసింది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం చేయబోతుంది, ప్రత్యేక హోదా పోలవరం పైన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఒకే స్టాండ్ పైన ఉంది. అందులో భాగంగానే షర్మిలను తీసుకుంటే ఖచ్చితంగా ఆమె ద్వారా రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చి తిరిగి పూర్వవైభవం కోసం ప్రయత్నాలు అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే ఆమె ఈరోజు కాంగ్రెస్లో చేర్చుకోబోతున్నారు. 10:30 గంటలకు ఆమె ఏఐసిసి కార్యాలయం రాబోతుంది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన నేతలంతా కూడా ఒక్కొక్కరు ఏఐసిసి కార్యాలయం చేరుకుంటున్నారు. 10:30 గంటల సమయంలో ఆమె ఏఐసిసి కార్యాలయానికి వచ్చి మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాత్రం ఆమె కాంగ్రెస్ పార్టీలో అయితే చేరబోతున్నారు. విజయ్.